రాష్ట్రంలో ఎక్కడ ఏ పరిణామం జరిగినా హైదరాబాద్ వైపు చూడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. తాజాగా చాదర్ఘట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడైతే బంగ్లాదేశ్, మయన్మార్, వెస్ట్ బెంగాల్ నుంచి మైనర్ బాలికలను, యువతులను ఉపాధి పేరుతోటి నమ్మించి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళని వ్యభిచార కూపంలోకి దింపుతున్నట్టుగా కొంత రేటు నిర్ణయించి వేరే వ్యక్తులకు అమ్ముతున్నట్టుగా నిన్న రాత్రి పోలీసులకు సమాచారం అందింది. ఎప్పుడైతే స్థానికుల నుంచి సమాచారం అందుకున్నారో వెంటనే టాస్క్ ఫోర్స్ పోలీసులు, చాదర్ఘట్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్ళినారు. ఏదైతే మూసానగర్ ఉందో ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక దాడులు నిర్వహించినారు. కొంతమంది అమ్మాయిలను, మైనర్ అమ్మాయిలను దాదాపు 15 మందిని అదుపులోకి తీసుకొని ఎవరైతే వారిని అక్రమంగా రవాణా చేస్తున్నారో వాళ్ళను కూడా 8 మంది నిందితులను, అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఒక్క బాలికకు వేరే వేరే ప్రాంతాల నుంచి బర్మా, మయన్మార్, వెస్ట్ బెంగాల్ తదితర ప్రాంతాల నుంచి అక్రమంగా తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడైతే అక్రమ వ్యాపారంగా చెప్పొచ్చు, వాళ్ళని ఒక్కరిని 5 లక్షల చొప్పున అమ్ముతున్నట్టుగా పోలీసు వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటివరకు 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 15 మంది యువతులను, మైనర్ బాలికలను అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళనైతే సంబంధించిన వాళ్ళని ఇప్పటికే కోర్టుకు హాజరుపరిచే అవకాశం ఉంది. మరి కొద్దిసేపట్లో వాళ్ళని తీసుకెళ్తారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇదే కాదు, ఈ ముఠాలో ఎంతమంది ఉన్నారు, మొత్తం ఎంతమందిని ఇట్లా వేరే దేశాల నుంచి తరలించినారు. హైదరాబాద్లో ఓల్డ్ సిటీతో పాటు పలు ప్రాంతాల్లో కూడా ఈ బర్మా, మయన్మార్, బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ సంబంధించిన యువతులను, బాలికలను తీసుకొచ్చినట్లుగా పోలీసులు చెప్తా ఉన్నారు. 10ల సంఖ్యలో కాదు, దాదాపు 100ల సంఖ్యలో హైదరాబాద్లో వారికి ఉపాధి అని నమ్మించి, ఉద్యోగం అని నమ్మించి, డబ్బులు ఇచ్చి మీకు ఇక్కడ ఉపాధి ఇస్తాము, డబ్బులు ఇస్తాము, హాస్టల్ వసతి దానికి సంబంధించిన అది కూడా కల్పిస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పి నమ్మించి తీసుకొచ్చి వారిని ఇటు ఒక రకమైన బంధించి వారిని వేరే వేరే ప్రాంతాలకి తరలిస్తున్నట్టుగా, వేరే అక్రమంగా వారిని 5 లక్షలు 10 లక్షలకు అమ్ముతున్నట్టుగా, దుబాయ్ ఇతర దేశాలకు అమ్ముతున్నట్టుగా వ్యభిచార కూపంలోకి దింపి బెదిరించి వారిని వ్యభిచారులుగా మారుస్తున్నారని చెప్పేసి వచ్చిన వార్తల్లో పోలీసులు స్పందించి వారిని అదుపులోకి తీసుకున్నారు. మరికొంత దాడులు చేసి ఇంకా మరికొంత మందిని కూడా ఈ హైదరాబాద్లో ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళ ముఠా ద్వారా వారిని విచారించి ఎంతమంది ఉన్నారు ముఠా, ఇప్పటికైతే 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. అందులో 2 యువతులు కూడా ఉన్నారు. మొత్తం ఎంతమంది ముఠా ఉన్నది, ఏ ప్రాంతాల్లో వీరు పనిచేస్తూ ఉన్నారు, ఎంతమందిని ఇట్లా అక్రమంగా వాళ్ళు డబ్బుల ఆశ చూపించి, ఉపాధి ఆశ చూపించి ఎంతమందిని వారు ఇట్లా అక్రమంగా తీసుకొచ్చినారు దేశంలోకి, ఎంతమందిని ఎక్కడెక్కడ అమ్మినారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎంత రేటుకు అమ్మినారు అని చెప్పేసి అన్ని వివరాలు కూడా పోలీసులు ప్రస్తుతం విచారణ అయితే చేస్తూ ఉన్నారు. ఎవరైతే అదుపులో తీసుకున్న వాళ్ళని మరికొద్దిసేపట్లో సంబంధించి కోర్టుకు తరలించారు. ఇప్పటికే జైలుకు తరలించే అవకాశం కూడా ఉంది. వారిని జైల్లో ఉంచి కోర్టు ఆధ్వర్యంలో వారిని విచారించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి తొలి వెలుగు ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది. ఒక్క యువతికి 5 లక్షలు, ఒక్క మైనర్ బాలికకి 5 లక్షల చొప్పున అమ్ముతున్నట్టుగా మనకు సమాచారం అందింది. దీనికి సంబంధించి మరి ఇంకా ఓల్డ్ సిటీలో ఇలాంటి ముఠాలు చాలా వరకు పనిచేస్తున్నాయని చెప్పేసి వారందరినీ కూడా, ఎవరైతే ఈ ముఠాలన్నీ ఉందో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంటాం, ఇంకా విచారణ చేస్తున్నాం. దానికి సంబంధించి కూమీంలాగా ఒక ఆపరేషన్ నిర్వహించి ఇటన్నిటి మీద ఒక నిఘా వేసి ఉంచినామని చెప్పేసి మనకు పోలీసులు చెప్తున్నారు. కెమెరామెన్ అజయ్తో తొలి వెలుగు, హైదరాబాద్, ప్రవీణ్ సుంకరి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.